ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్ర సిరీస్లో భాగంగా ఈరోజు మనం శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ లాంగ్ ఎవరితో ఎక్కువగా దూరంగా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, అనేక విశేషాలు ఉన్నాయి. ఈ నక్షత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. శ్రవణం అంటే వినడము అని అర్థం. ఈ నక్షత్రంలో మహావిష్ణువు ఉద్భవించాడని, అదేవిధంగా వామన అవతారం, మహావిష్ణు అవతారంలో వామన అవతారం ఈ నక్షత్రం రోజే ఉద్భవించిందని మనకు చెప్తారు. అదేవిధంగా ఈ శ్రవణం అంటే మరి ఏమి శ్రవణం, ఏం వినాలి? వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామాలు, మహావిష్ణువుగా దాన్ని ఉద్భవించడం చెప్పాము, పుట్టాడని చెప్పాము. కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు, శ్లోకాలు, కవచాలు లాంటివి వింటూ ఉండడం వల్ల నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. ఈ శ్రవణం అంటే మనం తినే ఆహార పద్ధతి ఇడ్లీ కేసరి, ఇది ఈ నక్షత్రం యొక్క ఆహారం సూచిస్తుంది. ఈ నక్షత్రము చంద్రుడిది. ఈ నక్షత్రంలో ఈ నక్షత్రం ప్రారంభమైనటువంటి మొదటి 24 నిమిషాలు అభిజిత్ ముహూర్తంలో ఉంటుంది, అంటే అభిజిత్ నక్షత్రంలో ఉంటుంది. అంటే చంద్రుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం చెప్పచ్చు. ఇది మానసికంగా ఒక విధంగా బలమైన నక్షత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే మకర రాశిలో ఉంది కాబట్టి, మకరం అంటే పట్టుదలకు, శ్రమకు, ఒక విధంగా మొండితనానికి ప్రతీక. మరి ఈ నక్షత్రం రోజు ఎక్కువగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసేదాని వలన జాతకం, వాళ్ళ యొక్క జీవితం బాగా ఉద్ధరించబడుతుంది. ఇప్పుడు నీళ్ళల్లో ముసలుంటే దాని బలం వేరే, దాన్ని ఎవరు జయించలేరు. ఆ నీళ్ళే వదిలి దూరంగా వస్తే దానికి దిక్కు దివానం లేదు. అంటే వీళ్ళు పట్టిన పట్టు వదలకుండా గట్టిగా పట్టుకుంటే జీవితం సెట్ అయిపోతుంది. అంటే వీళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వదలకూడదని అర్థం. వీళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని వదిలి ఆశల వైపు వెళ్ళారంటే చెడిపోతారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఇది శ్రామికుల రాశి. అంటే వ్యవసాయం అనేది మనకు ప్రపంచానికి ఫస్ట్ ఇండస్ట్రీ వ్యవసాయం. అంటే వ్యవసాయ రంగమే, దాన్ని మించినటువంటి ఇండస్ట్రీ ఇంకోట్లేదు. వ్యవసాయం లేకుండా ఆహార ధాన్యాలు పండించకుండా ఈరోజు ప్రపంచం బతకగలదా? బతకలేదు. అందుకే వీళ్ళు నమ్మిన దాన్ని అదొక వ్యవసాయంలాగా, దాన్ని వదిలితే మనం బతకలేము, తిండి లేదనే విధంగా వీళ్ళు నడవగలిగినప్పుడే వీళ్ళకి జీవితం ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు చంద్రుడు రాశాధిపతి కాబట్టి, నక్షత్రాధిపతి కాబట్టి, మనసు మారి వేరే స్టెప్ వేస్తారో వీళ్ళు ఫెయిల్యూర్. ముసలి ఎలా నీళ్ళు వదిలేసి వచ్చి అల్లాడుతుందో అలా అయిపోతుంది పరిస్థితి. కాబట్టి అవకాశం ఇవ్వకూడదు. అదే ఈ వామన అవతారం ఇక్కడ వచ్చిందంటారు. ఈ నక్షత్రంతో వాళ్ళు పెట్టుకుంటే పాతాళం కూడా తొక్కేస్తారు. వామనుడు ఈ నక్షత్రం రోజే ఉద్భవించి వచ్చాడు అని అంటారు. కానీ ప్రాక్టికల్లో నాకు ఎక్కడ అలా కనిపించలేదు. అవతార వైశిష్ట్యం ప్రకారం ఎత్తుకుంటే వామనుడు అని అన్నారు. కానీ పట్టుదల కలిగిన నక్షత్రము, ఎక్కువగా మహావిష్ణు యొక్క ఆరాధన చేయడం వల్ల నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. ఇడ్లీ, కేసరి లాంటి మెత్తటి అందమైనటువంటి ఆహార పదార్థాలు ఈ నక్షత్రం సూచిస్తుంది. ఈ నక్షత్రానికి 6వ నక్షత్రం అంటే ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వీళ్ళకి సాధన తార. అప్పుడు సాధన తార అంటే వీళ్ళు ఏ పని చేసినా కానీ రేవతి నక్షత్రం రోజు చేయొచ్చు. అంటే రేవతి నక్షత్రం అంటే ఏమి? సముద్రంలో షిప్పు, సముద్రంలో చేపలు. కాబట్టి వీళ్ళు అక్వేరియం ఇంట్లో పెట్టుకోవచ్చు, చేపలు ఉన్నటువంటి టాటూ వేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు నెలకోసారి 2 చేపలు కనీసం కొని బతుకున్నవి నీటిలో వదిలేయచ్చు, వాటికి ప్రాణం పెట్టచ్చు. చేపలు వీళ్ళు తినకూడదు. అదేవిధంగా మధుర మీనాక్షి ఆలయానికి రేవతి నక్షత్రం రోజు వీళ్ళు రావచ్చు. ఎందుకంటే చేపలు అంటే కన్నులు కలిగిన దేవత, ఒళ్ళంతా గ్రీన్ కలర్లో ఉన్న దేవత మహావిష్ణు ఈ నక్షత్రానికి అధిపతి అని చెప్పాను. మహావిష్ణు యొక్క చెల్లెలే మీనాక్షి అమ్మవారు. ఆమెనిచ్చి వివాహం చేశాడు పరమేశ్వరుడికి మదురైలో. ఆమె పెండ్లి కుమార్తెగా ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చేస్తుంది. కాబట్టి సాధన తార కాబట్టి మధురై మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావడం మంచిది. మదురైలోనే కల్లలగర్ అనే ఒక టెంపుల్ ఉంది. అందమైన మహావిష్ణువు అని అర్థం.
ఆ 20 కిలోమీటర్లు మదురై టెంపుల్ నుంచి 22 కిలోమీటర్లు వస్తుంది. ఆయన దర్శించుకోవడం ద్వారా కూడా వీళ్ళకి రేవతి నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ నక్షత్రానికి సాధారణ తారకు ఏ పని చేసినా రేవతిలో స్టార్ట్ చేసుకోవచ్చు, సముద్ర ప్రయాణాలు చేయొచ్చు, ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఫారెన్ టూర్ ప్యాకేజీలు వేస్తుంటారు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంత ప్యాకేజీలు అంతా టీవీలో వస్తుంటాయి, అటువంటి వ్యాపారం చేయొచ్చు. నీటి వ్యాపారం చేయొచ్చు, అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టచ్చు. అదే చేపల వ్యాపారము వీళ్ళు తినకూడదు, చేసుకోవచ్చు. అంటే చేపల ఫీడ్ వాటికి ఉంటాయి కదా, కోళ్ళకి ఎట్టయితే పౌల్ట్రీ ఫీడ్స్ ఉంటాయో ఆక్వా ఫీడ్స్ ఇటువంటి చేసుకోవచ్చు. బోట్లు తయారు చేయడం లాంటివి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వీళ్ళకు సంపత్తార శ్రవణం తర్వాత వీళ్ళకి వచ్చేది ధనిష్ట. ధనిష్ట అంటేనే సంగీత వాయిద్యాలు. ఇప్పుడు మనకు స్పోర్ట్స్ జోన్ అని ఒకటి ఉంటుంది, మొత్తం స్పోర్ట్స్ సంబంధించిన టూల్సే ఉంటాయి. అట్లా వీళ్ళు అటువంటి షాప్ పెట్టుకోవచ్చు, సంపదనిస్తుంది. ఇంట్లో ఏదో ఒక ఫ్లూటో, గిటారో, పియానోనో ఏదో ఒకటి కనిపించేటి పెట్టుకోవచ్చు. సంపత్కరమైనటువంటి చిహ్నం. ఈ నక్షత్రంలోనూ ఆ నక్షత్రంలో ఉన్న అమ్మాయిని వివాహం లేదా అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు. 18 నక్షత్రము 22 నక్షత్రము టచ్ చేయకూడదు. ఎవరైనా సరే వాళ్ళని నక్షత్రం లెక్కేసుకుని 18 వేద నక్షత్రం, 22 వైనాశకం అంటే వినాశం చేస్తుంది. వినాశం చేసే నక్షత్రంలో ఏం చేయాలి అంటే 18 నక్షత్రం దూరంగా ఉండాలి. ఈ వైనాశిక నక్షత్రం ఉంది, ఈ వైనాశిక నక్షత్రం రోజు ఏం చేయాలి అంటే నాశనం చేస్తుంది కదా, ఆ రోజు అప్పు కట్టాలి, అప్పు నాశనం అయిపోతుంది. ఆ రోజు హెల్త్ చెకప్ చేసుకోవాలి, అనారోగ్యం నాశనం అయిపోతుంది. ఆ రోజు శత్రువుల పేర్లు చెప్పి దుర్గాదేవిని ఆరాధించాలి, శత్రువులు నాశనం అయిపోతారు. అప్పులు లేవు, అనారోగ్యాలు లేవు, శత్రువులు లేరంటే లైఫ్ అంతా బాగున్నట్టే కదా, అది నాశనం చేస్తుంది కదా. మనం మంచి పనులు చేయకూడదు, అవి కూడా నాశనం అయిపోతాయి. ఏం చేసేదంతా చెడిపోతుంది. కాబట్టి శత్రు రోగ రుణాలను అప్పుడు చేయాలి, చేస్తే అవి నాశనం అయిపోతాయి. ఇది తెలివిగా, ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు దీన్ని. అలా చేస్తే నాశనం అయిపోతుంది. జీవిత భాగస్వామి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయి? సాధారణంగా వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వైవాహిక జీవితం సాధారణంగా వీళ్ళ వైవాహిక జీవితం అంటే శ్రవణ నక్షత్రము మకర రాశిలో ఉంటుంది. మకర రాశిలో కృషితో నాశ దుర్భిక్షమైన వాళ్ళు ఉంటారు. శనేశ్వరుడు రాశి అధిపతి. 7వ స్థానం కర్కాటకము. కర్కాటక రాశికి అధిపతి కూడా చంద్రుడే. ఇక్కడ విచిత్రం ఏమంటే శనేశ్వరుడు రాసిన మకరంలో చంద్రుడి నక్షత్రం, చంద్రుడి యొక్క కర్కాటక రాశిలో శనేశ్వరుడు నక్షత్రం పుష్యమి. ఆయన రాశిలో చంద్రుడి రాశిలో పుష్యమి శనేశ్వరుడిది, శని రాశిలో చంద్రుడిది శ్రవణ నక్షత్రం. అంటే నక్షత్ర పరివర్తన వీళ్ళకి జరిగింది. ఇక్కడ వచ్చేకాడికి పుష్యమి చంద్రుడికి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు శ్రవణం అంటే శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ప్రత్యేక తార, వ్యతిరేక నక్షత్రాలు. వీళ్ళకు మామూలుగా వైవాహిక జీవితంలో సమస్యలు ఒక డిఫరెంట్గా వస్తాయి. ఎందుకంటే శనేశ్వరుడు వచ్చి వెరీ స్లో, చంద్రుడు వెరీ ఫాస్ట్. 30 రోజులకి 360 డిగ్రీలు తిరిగితే శనేశ్వరుడు 360 రోజులు తిరుగుతాడు. 30 డిగ్రీ 360 డిగ్రీ 30 సంవత్సరాలు తిరుగుతాడు. కర్కాటకంలో ఉన్న శనేశ్వరుడు తిరిగి కర్కాటక రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. మకరంలో ఉండే చంద్రుడు తిరుక్కుని మకరం రావాలంటే 30 రోజులు మాత్రం పడుతుంది. సెట్ అవ్వదు. వైవాహిక జీవితంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. జాతకం, వ్యక్తిగత జాతకం చూసుకొని ఆలయ పరిహారాలు తీసుకొని దాని ప్రకారం నక్షత్రాల తిథుల ప్రకారం ప్రొసీడ్ అవ్వగలిగితే బ్యాలెన్స్ చేయొచ్చు. అది నమ్మకంతో చేయాలి. నేను చెప్పినాను మీరు చెప్పినాను చేస్తే పరిహారాలు కావు. ఆయన చెప్పారు కాబట్టి చేస్తున్నామంటే ఆ దేవుడు అనుగ్రహించడు. మనం చెప్పాం, ఇది నమ్మినాం, వెళ్ళాలి, వస్తుంది. ప్రొఫెషనల్ కెరీర్ ఎలా ఉంటుంది అంటారు? సాటిస్ఫాక్టరీగానే ఉండే అవకాశాలు ఉంటాయి? సాటిస్ఫాక్షన్ ఉండదండి. కాలపురుషుడి కర్మస్థానం, దానికి అధిపతి శనేశ్వరుడే. వీళ్ళు కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. వీళ్ళ వల్ల సపోర్ట్ తీసుకుని ప్రమోషన్లు కొడతారు, వీళ్ళ వల్ల సపోర్ట్ తీసుకుని మెడల్స్ కొడతారు, అవార్డ్స్ కొడతారు. వీళ్ళు మాత్రం వెనకనే పడిపోతారు. నా సలహా తీసుకున్న వాళ్ళు, నా శిష్యులంతా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటుంటారు, వీళ్ళు మాత్రం రోడ్లోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే సొంతంగా ఒకరి కింద పనిచేయకుండా స్టార్ట్ చేస్తారో అప్పుడు సక్సెస్. లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు తీసుకుంటారు, దొరికిందంటే వీళ్ళ చదువు కొద్దీ మంచి స్థాయికి వెళ్తారు. వీళ్ళు సాధారణమైన కంపెనీలకు వెళ్తే వాళ్ళని ఉద్ధరించేదానికే పోతారు. వీళ్ళు ఎంత అదే అంటారు, ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్లు వీళ్ళు ఎంత కష్టపడినా అదే పరిస్థితి. కానీ వీళ్ళ వల్ల వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు తప్పితే కంపెనీలు కానీ సహచరులు కానీ వీళ్ళు కాలేరు. డిసప్పాయింట్.
వీళ్ళకు జ్వరం అంటే లీవ్ ఇరు, వీళ్ళకి ఇంట్లో ప్రోగ్రామ్ అంటే లీవ్ ఇరు, వేరే వాళ్ళు లీవ్ ఎత్తుకుంటే వాళ్ళ పని వీళ్ళకప్ చెప్తారు. లెక్కేసుకుని ఎలా ఉంటుంది, వీళ్ళు చేస్తారు. దానికి అదనంగా వచ్చేది ఏం లేదు. సాయంత్రం 1 గంట లేట్గా చేసినా గంట ఫీజు ఇచ్చేది లేదు. వీళ్ళు నెల జీతం వీళ్ళకి నెలకిస్తే వీళ్ళు అదృష్టవంతులు. అందువల్ల కెరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కానీ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కోకుండా ఉండాలంటే సొంతంగా వీళ్ళు ఏదన్నా ఒక చిన్న టిఫిన్ అంగడి పెట్టుకున్నా లక్షలు సంపాదిస్తారు. లేదు వీళ్ళకి పెట్టుబడి ఉండి ఒక వ్యాపారం పెట్టుకున్న లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు. సొంతంగా వీళ్ళు వచ్చినప్పుడు నిలబడినప్పుడే గెలుస్తారు తప్పితే అంతవరకు ఓడుతూనే ఉంటారు, ఇంకొకరిని గెలిపిస్తూనే ఉంటారు. వీళ్ళు గెలిచేది ఉండదు. ఇక్కడ మకర రాశి వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో విన్నా కానీ వాళ్ళు కొంతమంది పని చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పి డక్కా మొక్కి తిని ఉన్న వాళ్ళు సొంతంగా ఇమీడియట్ వ్యాపారం స్టార్ట్ చేసుకుంటారు. అరే మనం కూడా అనుకుంటాం ఇదే నీ చేతులు తట్టుకుంటారు. మకర రాశులు నేను ఎవరు చెప్పినా అదే సొంతంగా ఏమైనా చేసుకుందామా, ఎంతమందికని మేము పనిచేసేది, ఎన్ని కంపెనీలు మారేది అనుకుంటే మీకు జాతకం ఇచ్చామని. అంటే సొంతంగా పెట్టుకోవడానికి ధైర్యం సరిపోదు అంటారు, రిస్క్ తీసుకోలేరు అంటారా? రిస్క్ వీళ్ళు తీసుకోగలరు. రిస్క్ అంటే వీళ్ళకి జ్యూస్, ఆరెంజ్ రస్నా జ్యూస్ లాంటిది. దానికి కొంత పెట్టుబడి కావాలి కదా, పెట్టుబడి కావాలి. అది ఎక్కడ పెట్టాలి, ఒక లొకేషన్ కావాలి, ఒక మంచి సెంటర్ కావాలి. ఆ సెంటర్ వీళ్ళు పెట్టినదే ఆ ఏరియాలకు ఒక అడ్రస్ కావాలి. దీనికంతా టైం పడుతుంది. అందుకు వివరణ వ్యాపారం స్టార్ట్ చేస్తే 6 నెలలు ఏమీ జరగలేదు, 6 నెలలకి మెయింటెనెన్స్ పెట్టుకుని వ్యాపారం స్టార్ట్ చేయాలి. మొదటి నెల నుంచే ₹1,00,000 చీటీ కట్టాలి, ₹1,00,000 గోల్డ్ చీటీ వేయాలి, ఇంకేదో చేయాలని స్టార్ట్ చేస్తే 2x2 జాకెట్ బిట్ ఒకటి ఉంటుంది కదా, వైట్ కలర్ నెత్తినేసుకోవాలి. కాబట్టి వీళ్ళు 3 to 6 months ఏమీ జరగలేదు, మనం ఏమీ పెట్టలేదు అని కూర్చోవాలి, వచ్చింది జరిపించుకోవాలి, రాందని బాధపడకూడదు. 6 నెలల తర్వాత వీళ్ళు వద్దన్న వ్యాపారం ఉంటుంది. వీళ్ళు అపర చాణక్యులు పనిచేయడంలో, మామూలు చాణక్యులు కాదు వీళ్ళు. వేరే వాళ్ళకంతా ఉద్ధరిస్తారంటే వీళ్ళు చేసుకోవాలి, బ్రహ్మాండం చేసుకుంటారు. దాన్ని 10 రెట్లు కాదు 100 రెట్లు చేస్తారు. ఇంకా వీళ్ళ కష్టాలు ఉండవు. సంపద వద్దు, ఇంకా యూట్యూబ్లో ఆయన ఏం చెప్పాడు, పంచాంగంలో ఏముంది, సంవత్సరంలో నాకు ఎట్టుంది, ఇవంతా వీళ్ళకి అవసరం లేదు. జ్యోతిషం ఇంకా పనిచేయదు వాళ్ళకు. సొంతంగా చేసుకుంటే సూపర్ సక్సెస్. ఒకవేళ స్టార్టింగ్ కూడా సొంతంగా చేసుకున్నా కొన్ని కష్టాలు పడిలేసి నిలబడిపోతారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే మనకు వస్తుంది. రైల్వే కావచ్చు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లో కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. మనం ఎగ్జాంపుల్ చెప్పాం. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీళ్ళకి సెట్ కావు. వీళ్ళ హానెస్ట్ ఈ మామూలు వాళ్ళు తట్టుకోలేరు. చాలా వెరీ వెరీ హానెస్ట్ పర్సన్స్ వీళ్ళు. ఇక వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, వెళ్ళాల్సిన క్షేత్రాలు లైఫ్ లాంగ్ ఏంటి గురుగారు? చేసుకోవాలని పరిహారాలు ఆల్రెడీ చెప్పా. సొంతంగా ఏదైనా చేసుకుంటే అదే పెద్ద పరిహారం. ఇంకా దైవరాధన అవసరం లేదంటారా? కృషితో నాసి దుర్భిక్షం అండి. వీళ్ళు కష్టపడేదే, కష్టమే దేవుడు, క్రమశిక్షణ దేవుడు, అది వీళ్ళ దగ్గర ఉంది. కానీ మనం దేవతా పరిహారాలు చెప్దాం. కాబట్టి వీళ్ళకు శ్రవణ నక్షత్రం కాబట్టి వెనుక నక్షత్రం ఏముంది, ఉత్తరాషాఢ నక్షత్రం. దైవ నమస్కార నక్షత్రం ఉత్తరాషాఢ అన్నప్పుడు వినాయకుడి యొక్క ఆరాధన, ఆ రోజు శివాలయ దర్శనం. ఇంకా చాలా వీళ్ళకి నీ వెనక నేనున్నాను అంటారు కదా, అది సరిపోతుంది. అదేవిధంగా వీళ్ళు ధనిష్ట నక్షత్రం రెండో నక్షత్రం ఉన్నప్పుడు ఏమవుతుంది, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఒక తపల, ఒక సన్నాయి, ఒక తాళం, మేళం ఉంటుంది. కాబట్టి దైవ నమస్కారం అంటే ఆలయాలకు వీళ్ళు చక్కగా కరెంట్ ఛార్జ్ కట్టడం, 1 గంట కొనివ్వడం, అక్కడ మంచి సాంగ్స్, మెమరీ కార్డు అనేది ఉంటుంది కదా, అదేమంది పెన్ డ్రైవ్, మంచి దేవతా పాటలు, ఈ పాటలు పెట్టి ప్రతిరోజు వినడం. ఏదో రకంగా ఆలయంలో సంగీత సాహిత్యాలకు వీళ్ళు సేవ చేయొచ్చు, ఖర్చు పెట్టచ్చు. ఆటోమేటిక్ సంపద, ఆటోమేటిక్గా వీళ్ళకు దైవబలం అన్నీ అడ్డవుతాయి. వినాయకుడు నైవేద్య ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి తేనె తీసిస్తే అభిషేకానికి మంచిది. వినాయకుడికి కొబ్బరికాయో, అరటిపండో, అటుకులో బెల్లము, కలకండో, ఏదో ఒకటి ప్రకృతి పెట్టిన వంటలు అవన్నీ. మనం వండి దేవుడు తినేంత గొప్ప మనం వండలేము ఎప్పుడు. కానీ డ్రై ఫ్రూట్స్ లాంటివి నైవేద్యం పెట్టాలి. ఈయన యొక్క సైకాలజీ ఇది, ఆయన సైకాలజీ అభిషేకం. తేనెకు మరణం లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు తేనెకి. శివుడు కూడా మృత్యుంజయుడు. అప్పుడు అది ఇస్తేనే ఇంకా మనకు గ్రోత్ అద్భుతంగా ఉంటుంది, సంపత్కరం. ఓవరాల్గా శ్రవణ నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.